400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బావాజీ మఠం భూములు అన్యాక్రాంతంపై వారి వారసులు ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ భూముల్లో అక్రమ లేఅవుట్లు వెలిశాయి, అనధికారికంగా రహదారుల నిర్మాణం కూడా జరిగాయి. ఈ పరిణామాలన్నీ కల్లారా చూస్తూ ఎవరికి తమ గోడు వినిపించుకోవాలా, ఆ భూముల్ని తమ మఠం ద్వారా పరిరక్షించేందుకు వారు చేస్తున్నట్టు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం వారి మాటలు అడిగి తీసుకుందాం. ఆ భూములు ఎవరివి, వాటిని ఎవరు అన్యాక్రాంతం చేస్తున్నారు? ఆ బావాజీ మఠం భూములు ఎవరివి, అవి ఎవరివి, వారి వారసులు ఎవరు, ఎవరు అన్యాక్రాంతం చేస్తున్నారు? ఇప్పుడు జగన్నాథ్ బాబాజీ గారు 5/8/2019 నాకు మఠం రాసి ఇచ్చారు. ఆయన 22లో పోయారు. అది పోయిన తర్వాత ఆడు కూడుకొచ్చి బాబాజీ గారు కూడుకొచ్చి నాది మఠం అని అక్కడ కూర్చొని ఓ 4 పట్టించి నాకు కొట్టించి బయటికి గెంతించాడు. తాళంతో ఇడిపించుకున్నాడు. అప్పుడు నేను ఏం చేశాను, మన యాత్ర గుడి దగ్గరికి వచ్చాను. వస్తే యాత్ర గుడిలో మన అద్దెకి ఉన్నాడు, కొట్లు ఉన్నాయి. వాళ్ళైతే అన్నారు, బాబు నువ్వు ఇక్కడ ఉండు, ఆడు వచ్చి నీకు ఏడు చేస్తే మేము చూస్తాము, తర్వాత ఆడతాం, నువ్వు ఉండు, ఆడు మళ్ళీ రాని ఆడు కూర్చొని బాధ లేదు, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఇంటికి వెళ్తుండు నీకేం బాధ లేదు. ఆడ సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ కూర్చొని తర్వాత కోర్టులో వేసేయండి, ఎలాగుంటే అలాగా కోర్టులో వేసాము. కోర్టులో కేసు నడుస్తుండగా మన చెక్ పోస్ట్ దగ్గర కొంత భూమి ఉన్నది. ఆ భూమి ఏమో లక్ష్మీధర్ అంటే బాబాజీ తాలూకా కొడుకు ఆరు ఒక 4 పెద్దలకి పట్టుకొని కాగితం చూపించి అవన్నీ అమ్మడు పోయి పట్టాడు. అది మరి అప్పుడే నాకు కొట్టేసినాడు, భూమి దగ్గరికి వెళ్తాడు, నాకు వదులుతాడని చంపేస్తాడు. మరి భూమి దగ్గరికి ఎందుకు వెళ్తాము అని ఇలాగా ఈ పెద్ద వాళ్ళ కలెక్టర్ దగ్గరికి, మన ముఖ్యమంత్రి దగ్గరికి ఇలాగా మరి నేను చెప్పడమే తప్ప మరి నా వల్ల మరి ఎట్లేదు. అదే చూస్తే కనుక మఠం సర్వాస్తిని కూడాను వారసులుగా తనకి అధికారంగా అప్పచెప్పినా కూడా బలవంతంగా ఆయన్ని మాత్రం అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా స్థానికుల సహకారంతో అక్కడే ఉంటూ ఆ ఆలయాన్ని పరిరక్షించడంతో పాటు ఈరోజు మఠం భూముల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వారికి అండగా నిలిచిన వారు కూడా మనతో ఉన్నారు. అసలు ఈ మఠం వ్యవహారం ఇలా రచ్చకెక్కడానికి గల కారణం ఏంటి, ఆ భూములు ఎలా అన్యాక్రాంతం? హలో, ఇప్పుడు శ్రీ శ్రీ తక్కియ మఠం బొందులీపురం శ్రీకాకుళం బలగా రఘుదాస్ బావాజీ గారు చనిపోయారు 2022లో. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు వచ్చాడు లక్ష్మీధర్. ఆయనే నేను బావాజీ అనుకొని ఈ మన సుభాష్ పండ బావాజీ గారికి వీలునామా ఇవ్వగా నువ్వొకడు నాకు వీలునామా ఉందనుకొని ఈయనకి తరిమేశారు. తరిమేస్తే అక్కడ మాది గుడిసెనాల దగ్గర ఇలిస్వరం దగ్గర ఈయన కొట్టడం గట్రా జరిగింది. కుట్లు పడ్డాయి. ఎవరు కొట్టారో సంతోష్ బ్రహ్మ ఈయన కొట్టాడు. ఆయన కేసు కూడా నడుస్తుంది. వీళ్ళుగా ఇప్పుడు సంతోష్ బ్రహ్మ సురేష్ బ్రహ్మ కలిపి ఈ లక్ష్మీధర్ కలిపి వీళ్ళు ముగ్గురు కలిపి వేరే వాళ్ళకి ఇచ్చేసి భూమి 50 కోట్ల ఆస్తిని 3 కోట్లకు 6 కోట్లకి ఇచ్చేసి వీళ్ళతో వాళ్ళతో కుమ్మక్కయ్యి మొత్తం భూములు అమ్మేస్తున్నారు. అది ఆత్మని రాగవాగ్యాలకి లేవు, కనీసం మఠంకి డబ్బులు లేవు, అసలు గవర్నమెంట్కి లేదు. అనాథలు లేవిట్లు వేసి సీసీ రోడ్లు వేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. అప్పటికే కలెక్టర్కి పిటిషన్ పెట్టాం, ఆయన ఆపమని చెప్పాం. కొద్ది రోజులు ఆపారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి చేస్తుంటే అందులో భూమిలో దిగితే మీకేటి హక్కు ఉంది, చంపేస్తాం, పొడిసేస్తాము, ఏది చేస్తే చేయిస్తామనేసి దౌర్జన్యం చేస్తున్నారు. అంటే ఎవరు బెదిరింపులు పాల్పడలేవు. అక్కడ ఉన్నవాళ్ళు మీకు అందులో మీకేటి ఉందని తెస్తే మరి ఇతను అనాయకుడు కాబట్టి ఇది చేయలేక ఇప్పుడు మన కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు చేసి అప్లికేషన్ పెట్టాం. దీనికి సంబంధించినట్టు ఎన్ని ఎకరాల భూమి అక్కడ ఉంది? ఇప్పుడు అన్యాక్రాంతమైంది ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. 10 ఎకరాల భూమి ఆల్రెడీ ఉంది. రైతులకి కవులకి ఇచ్చిగా ఉన్నది 10 ఎకరాల భూమి. అవన్నీ రైతులకి మామూలుగా సాగు ఇచ్చిగా 5 ఎకరాలు 7 ఎకరాల భూమి ఉంది. అది 50 కోట్ల ఆస్తుంది. ఇంతవరకు రూపం మాకు ఇవ్వలేదు, చేయలేదు. శిథిలం అయిపోతుంది. గుడిసెల దగ్గర ఇది బాబాజీ మఠం దగ్గర కొన్ని చేసాం మార్పులు, కొద్దిగా బయట చేసి మేము డబ్బులు బయటకి తెచ్చి దాని మీద బాగు చేసాం. అంటే ఆ మఠం భూముల మీద వచ్చిన ఆదాయమే ఈరోజు ఈ ఆలయాల అభివృద్ధికి ఈ మఠంకి సంబంధించిన వారసులు సుభాష్ పండ గారే వారసులు. ఈయన 12 బావాజీ ఈయనకే నిర్మించారు, వీలునామా ఇచ్చారు. నాది వీలునామా ఇచ్చంటే ఆయన వీలునామా పనిచేయదు. ఎందుకంటే ఈయనకి బతికొండగా రఘుదాస్ బావాజీ గారు ఇచ్చారు 2022లో 5/8/2019లోనే ఈయనకి వీలునామా ఇచ్చారు.
మఠం తాలూకు అభివృద్ధులు మంచి మంచి పనులు కార్యక్రమాలు అన్నీ చేయాలి అనేసి చెప్పారు. ఈయన ఉన్నప్పుడు మఠం అంతా బాగుండేది. ఆయన ఎప్పుడు చనిపోయాడో, ఈయనకి ఎప్పుడు ఎంట పెట్టాడో అప్పటికంచి ఈ భూములు అమ్మడం మొదలు పెట్టారు. అంటే ఈ అమ్మకాల కొనుగోలు అవి నిషేధిత భూములు మఠానికి సంబంధించిన అమ్మకాల కొనుగోలు జరగకూడదు కదా, ఎవరు దౌర్జన్యంగా ఈరోజు కొనుగోలు అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు కలిసి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు కదా, లక్ష్మీధర్ గౌడను సంతోష్ బ్రహ్మ సురేష్ బ్రహ్మ సపోర్ట్ ఇచ్చారు కదా, సపోర్ట్ ఇస్తే కదా ఉన్నోళ్ళు తీసుకుంటారు. వాళ్ళతో కొమ్మక్కయ్యి వీళ్ళు వచ్చి మొత్తం భూములు అమ్మేసిన తర్వాత ఇంతవరకు రూపాయి లేదు, ఏటి లేదు. దీనికించే పోరాటం భూములు కాపాడమనిసి 50 మందికి మీడియా మిత్రులకి మేము నమస్కరిస్తున్నాం. చూస్తే కనుక ఏంటి అసలు ఈ బావాజీ మఠం భూములు వెనక జరుగుతున్నటువంటి భాగోత్వం వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? మీడియా సోదరులకు నా నమస్కారం. అలాగే మా జగన్నాథం సేవకుడు నేను 40 సంవత్సరాలు బట్టి మన నిలిచిపోయిన రైతు బజార్ ఏరియాలో నేను ఆ యాత్ర కూడా కొనసాగిస్తున్నాను. ఇక్కడ గ్రామ ప్రజలు 50 వార్డులతో ప్రజలు టౌన్లు అందరూ కలిపి ఇక్కడ యాత్ర జరుగుతుంటుంది. అది జరుగుతున్న సమయాల్లో మాకైతే ఆ ప్రజలు ఇచ్చిన భక్తులు ఇచ్చిన డబ్బులతో మేము ఆ నడవడ సాధిస్తున్నాం తప్ప ఇన్ని కోట్లు అమ్మేస్తున్నారు. ఇక టోటల్ ల్యాండ్స్ 25 ఎకరాలు, 25 ఎకరాలకి రైతులు సెటిల్మెంట్ అవ్వగా 8 ఎకరాలు పోగా మిగతా ఉంది ల్యాండ్. ప్రజెంట్ అయితే 10 ఎకరాలు అమ్మ చూపుతున్నారు. ఈ 10 ఎకరాలకి దగ్గర 40-50 కోట్లు ఆస్తి. కానీ ఇప్పుడు ఆ కోవిలు కానీ ఈ కోవిలు కానీ శిథిలే అయిపోయిన కోవిళ్ళకి కానీ ఏమాత్రం డెవలప్మెంట్ చేసినా హైలైట్ అయిపోను. విరాళాలు ఇచ్చిన కోవిలు డెవలప్మెంట్ అవుతున్నాయి. కానీ ఈ జగన్నాథ స్వామికి ఉన్న భూమి ఆల్రెడీ డెవలప్ చేసి టౌన్లో నెంబర్ 1 అది, కానీ అక్కడ ఏమాత్రం కూడా చేయడం లేదు. అందరూ స్వహా చేసేస్తున్నారు. ఈ లక్ష్మీధర అనే దాసు ఈయన రఘువీర్ దాసు కుమారుడు. అది కరెక్ట్, అది ఉంది, ఆయన ఆధార్ కార్డులో ఉంది. ఆయన ఎవరికి చెప్తారు. లక్ష్మీధర్ దాసు ఉంటుండగా ఆయన మన అఫీషియల్ కాలంలో రఘువీర్ దాసు చనిపోయారు 2022లో. అసలు పీఠాధిపతి ఎక్కడ చనిపోవాలా? పీఠాధిపతి అనేది మా మందిరంలోనే మా కోవిల్లో చనిపోవాలా. కానీ ఈయన స్వయంగా అక్కడ ఉంచి ఆ ఏ విశ్వప్రయోగం జరిగిందో ఆయనకే తెలియాలా. అయితే మొత్తానికి ఏదో ఆ కార్యక్రమంలోనే మేమే చేసాం. కానీ మరి ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు, మహావీర్లో దిగి ఇక నాకు మా నాన్నగారు ఫవర్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారు అని అన్నాడు. నేను అన్నాను రిజిస్ట్రేషన్ చేయడానికి ఆయనకి రిజిస్ట్రేషన్ ఉంటే నీకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు డీ పట్టా ఉంది, అది గవర్నమెంట్ ల్యాండ్, అది రిజిస్ట్రేషన్లు అవ్వవు. అలాగే ఆయనకి రిజిస్ట్రేషన్ లేదు కనుక ఈయనకి రిజిస్ట్రేషన్ చెల్లదు. ఇక మా గురువు గారు సుభాష్ చంద్ర పండా గారు ఈయన 50 సంవత్సరాలు బట్టి అక్కడ ఆ కోవిల్లో ఉంటున్నారు. ఎక్కడ మన తఖే మఠంలో ఉంటుండగా ఆయన సేవలు చేస్తున్నారు. ఈ రోజు నా వృద్ధాప్య టైంలో చావు కార్యక్రమంలో ఆయన తరిమేస్తే మాకు బాధాకరంగా ఉంది. కోవిల్ డెవలప్మెంట్ అవ్వాలా, ప్రభుత్వం మాకు సహకరించాలా, మీడియా సోదరులు మాకు సహకరించాలా. మరి మాకు అందరూ అనుకూలంగా ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలం. మరి మిల్లారు మేమేం చేయడానికి అవకాశాలు లేవు. మాది పేద కుటుంబాలే, మేము బ్రాహ్మణ కుటుంబాలు, మాకు అందరూ సహకారం కోరుకుంటున్నాను. అది ప్రస్తుతానికైతే అక్కడ అనాథలుగా వేసేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ప్లానులు లేవు. ఒక అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు, దాని బెటర్మెంట్ ఛార్జీలు కట్టాలి లేవు. ఏదో ప్రభుత్వం వారికి కానీ లేదా మఠం వారికి కానీ డబ్బులు ఇవ్వడం లేదు. చూస్తే కనుక అసలు ఈ బావాజీ మఠం భూముల వ్యవహారాల్లో ఆయన అక్కడ నుండి తరిమేశారు. అక్కడ సేవకులు చేసిన వాళ్ళు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. కానీ అనాథరైజ్డ్గా లేఅవుట్ వేసి ఈరోజు రహదారుల నిర్మాణం అధికారులు ఏమైనా సమాధానం చెప్పారు? అధికారులు చేస్తామనేసి అంటున్నారు తప్ప కానీ పేపర్ వర్కే కానీ పూర్తిగా పరిష్కారం అనేది కనబడడం లేదు మాకు. ఒకవేళ అధికారులు కానీ పరిష్కారం చేసుంటే వాళ్ళకి ఒక 5 నిమిషాలు పట్టున్న పని. ఇప్పుడు అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేసుకొని కొన్ని కోట్లు సంపద పట్టుకొని వెళ్ళిపోతున్నారు మనుషులు, బయట వాళ్ళు. మరి అధికారులు జోక్యం చూసినట్లుగా చూస్తున్నారు తప్ప కానీ ఏటి చేయట్లే. ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చారు అప్పుడు పేపర్లోన ఏంటని మనకి ఇదిగోటండి మీరు పెట్టిన ఫిర్యాదుకి మేము ఆ పోల్లు గట్రా తీసి అన్నీ చేస్తామని చెప్పారు. కానీ చెప్పారు పేపర్ వరకే, చూడండి పేపర్ వరకే. కానీ అపార్ట్మెంట్లు ఎలా లెగుస్తున్నాయో చూడండి అపార్ట్మెంట్లు. దానికి మళ్ళీ ఈ మఠం భూమి ప్రైవేట్ భూమిలోన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పడి 1,50,00,000 రూపాయలు పెట్టుకుని రోడ్లు పడ్డాయి. అవి ఎలా పడుతున్నాయో మాకు తెలియదు, ఎవరు అమ్ముతున్నారో తెలియదు. ఇంత సొమ్ము చేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఈ విషయంలో అధికారులకు మీరు చేసిన విన్నపంలో ఏమని సమాధానం చెప్పారు? ఆ భూమిని పరిరక్షించేందుకు సహకరిస్తామన్నారా, లేకపోతే ప్రైవేట్ భూమిని ఏమైనా కూడా చేతులు దులుపుకున్నారు? లేదు అన్నారు డాక్టర్, మన గౌరవనీయులైన కలెక్టర్ గారు అన్నారు చూస్తాం సార్, చూసి ఈ సమస్యని ఎంత వేగంగా మేము పరిష్కరించాలో అంత వేగంగా పరిష్కరిస్తాం. మరియు మేము అరసవెల్లి ఎండోమెంట్ వాళ్ళకి కూడా చెప్పాము, అరసవెల్లి వారికి కూడా చెప్పున్నాం, చూసి పరిష్కరిస్తాం అనేసి అన్నారు. మఠం భూములు అన్యాక్రాంతం అవడం వెనక ఈరోజు రైతుల తాలూకా భాగస్వామ్య లేకపోతే ఇంకెవరు ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? రైతుల తాలూకు దేట్లేదండి, బయట వ్యక్తులు కొంతమంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది కలిసి దీనిలోన వీలైతే మన పార్టీ అండదండలు కూడా ఉండవచ్చు, ఉండి ఈ విధంగా నడుస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం సార్. గత కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ మఠం భూముల పరిరక్షణలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ఆధారాలతో అది జగన్నాథం మఠం భూములే,
సగావత్ నుండి దఖలయ్యాయి అని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికి కూడా దాన్ని పరిరక్షించకుండా అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు చోద్యం చేయడం ఈరోజు భవిష్యత్తులో బావాజీ మఠం భూములు పూర్తిగా అన్యాక్రాంతం అవుతాయంటే అవుతున్నాయి సార్, అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఇప్పుడు తోటాడ సర్వే నెంబరు 121 మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి ఉంది సార్. ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా ఎవరు కూడా వేరే వాళ్ళు వెళ్ళడానికి అధికారం లేదు కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ. ఆ అధికారాన్ని కూడా కోర్టు అధికారాన్ని కూడా సైడ్ చేసి అపార్ట్మెంట్లు కడుతున్నారు. అంటే మన పక్క సర్వే నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అవి కూడా ఏంటి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద, నాట్ ఏ రిజిస్ట్రేషన్, ఓన్లీ అగ్రిమెంట్. పక్క సర్వే నెంబర్లు చేసుకుని అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు సార్. ఏదేమైనప్పటికీ నిర్మాణాల్లో మాత్రం ఎక్కడ కూడాను శరవేగంగా సాగుతున్నాయి, కానీ చర్యలు మాత్రం ఇక్కడ క్షేత్రస్థాయిలో కనిపించే పరిస్థితి. సార్ ప్రతి అధికారి చూస్తున్నారు, ప్రతి అధికారి అటువైపు వెళ్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇవి మఠం భూములు అనేసి అందరికీ తెలుసు, కానీ ఓన్లీ పేపర్ వరకే తప్ప కానీ చర్యలు అనేవి జరగట్లేదు ప్రస్తుతం. భవిష్యత్తులో ఇంకా బావాజీ మఠం మర్చిపోయే పరిస్థితి ఉంటుందా అక్కడ? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ భూమి వెళ్ళిపోయింది, మరి కొంత భూమి ఉంటుంది, ఇంకొంతమంది ఇలాగ ఆక్యుపై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మఠం శిథిలం అయిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది సార్. సో ఈ పరిరక్షణలో మీరు చేస్తున్న పోరాటానికి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావు? నాకు ప్రభుత్వం నుంచి ఫుల్ సహకారం వస్తే మేము ఖచ్చితంగా ప్రొటెక్షన్ చేసుకొని మందిరాన్ని నిలబెడతామనేసి మేము ఆశిస్తున్నాం సార్. కనుక ప్రస్తుతం బావాజీ మఠంకు ఉన్నటువంటి మందిరాలు కూడాను అక్కడి నుండి వచ్చిన ఆదాయంతో నిర్వహించబడుతున్నాయి. ఆ ఆలయాల్లో సేవలు చేసిన వారంతా కూడాను ఈరోజు మఠం భూములు పరిరక్షించాలి. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ మఠం భూములు ఎటువంటి అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు జరుపుతున్నారు. ఈ విషయంపై అధికారులకు తాము చేసిన విన్నపం పట్టించుకొని ఆ భూములను పరిరక్షించుకునేందుకు మాత్రం తాము సహకరిస్తేనే బావాజీ మఠం భూములు ఇక్కడ ఉండేవట అన్నటువంటి ఒక నానుడిని మాత్రం తొలగించి ఆ మఠం భూములు పరిరక్షించుకోవడానికి వారు చేస్తున్న పోరాటం ఫలిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.